కోవిడ్-19 ఇన్సిడెంట్ తర్వాత చాలామంది యూత్ బ్యాడ్మింటన్ ఆడుతూ లేదా జిమ్ చేస్తూ లేదా ఏదైనా ఫిజికల్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయినప్పుడు హార్ట్ అటాక్ ఆర్ హార్ట్ స్ట్రోక్ అని అక్కడికక్కడే కుప్పకూలిపోతున్నారు. అసలు చాలామంది యంగ్ పీపుల్ ఎందుకు హార్ట్ అటాక్ వల్ల చనిపోతున్నారు? జిమ్ చేసేవాళ్ళు లేకపోతే ఫిట్గా ఉండేటోళ్ళు ఎందుకు చనిపోతున్నారు? చాలామంది సెలబ్రిటీస్ కూడా చనిపోతున్నారు. అసలు ఏంటి ఈ సడన్ హార్ట్ స్ట్రోక్ ఆర్ హార్ట్ అటాక్కి ఎగ్జాక్ట్ రీజన్? దీనికి కోవిడ్-19 వ్యాక్సిన్కి ఏమైనా సంబంధం ఉందా? ఎగ్జాక్ట్గా కొన్ని నెలల క్రితమే కర్ణాటకలోని హాసన్ డిస్టిక్లో 40 రోజుల వ్యవధిలో 23 మంది హార్ట్ అటాక్ వల్ల చనిపోయారు. అయితే దీని గురించి కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కూడా రెస్పాండ్ అయ్యారు. అసలు ఈ సడన్ హార్ట్ అటాక్ డెత్స్కి రీజన్ ఏంటి? దీనికి కోవిడ్-19 వ్యాక్సిన్కి ఏమైనా సంబంధం ఉందా అని సిద్ధరామయ్య ఒక కమిటీ వేసి ఆ కమిటీ వాళ్ళని ఒక 10 రోజుల్లో రెస్పాండ్ అవ్వమని స్ట్రిక్ట్గా చెప్పారు. 2021లో ఆస్ట్రేలియాలో ఆస్ట్రాజెనెకా కోవిడ్-19 వ్యాక్సిన్ ఏకేఏ మనం పిలిచే కోవిషీల్డ్ దీన్ని టెంపరీగా ఆపేశారు. ఆస్ట్రియన్ నేషనల్ హెల్త్ అథారిటీ ఆస్ట్రాజెనెకా కోవిడ్-19 వ్యాక్సిన్ రిలేటెడ్ ఒక బ్యాచ్, ఎస్పెషలీ ది బ్యాచ్ నెంబర్ ABV5300 దీన్ని వాడడం ఆపేసింది. దానికి ఎగ్జాక్ట్ రీజన్ ఏంటంటే ఈ బ్యాచ్లో నుండి వచ్చిన వ్యాక్సిన్ని వాడి ఒక పర్సన్కి బ్లడ్ క్లాట్ అయ్యి చనిపోయాడు. ఇలా బ్లడ్ క్లాట్ అయ్యి చనిపోవడాన్ని థ్రోంబోసిస్ విత్ థ్రోంబోసైటోపెనియా సిండ్రోమ్ అని అంటారు. మనం సింపుల్గా TTS అని చెప్పుకుందాం. అదిగాక ఇదే బ్యాచ్లో నుండి వ్యాక్సిన్ తీసుకున్న ఇంకో పర్సన్కి ఊపిరితిత్తులో గడ్డగట్టి చాలా సివియర్ కండిషన్లో హాస్పిటలైజ్ అయ్యాడు. ఈ 2 కేసెస్ గాక ఇదే బ్యాచ్ నుండి వచ్చిన వ్యాక్సిన్ని తీసుకొని ఇంకో 2 పర్సన్స్కి ఇలా బ్లడ్ క్లాట్ అయినట్టు రిపోర్ట్ అయింది. అయితే ఇలా బ్లడ్ క్లాట్ అయ్యే ఇన్సిడెంట్స్ లేదా ఊపిరితిత్తులో గడ్డ కట్టడం అనే ఇన్సిడెంట్స్ ఎగ్జాక్ట్గా ఈ కోవిడ్-19 వ్యాక్సినేషన్ వల్లనే వచ్చిందని ఆ రోజుకి ఎలాంటి ప్రూఫ్స్ లేవు. అండ్ కోవిడ్-19 వ్యాక్సిన్ తీసుకుంటే వచ్చే సైడ్ ఎఫెక్ట్ లిస్ట్లో ఈ TTS అదే ఇలా బ్లడ్ క్లాట్ అయ్యే ఇష్యూ కూడా ఉందని అప్పటికి ఏం రిపోర్ట్ కాలేదు. యాజ్ ఆఫ్ March 9, 2021 యూరోపియన్ మెడికల్ ఏజెన్సీ సేఫ్టీ కమిటీ ప్రకారం 30 లక్షల మందికి ఈ వ్యాక్సిన్ ఇచ్చినప్పుడు 22 మందికి ఈ TTS కేసెస్ రిపోర్ట్ అయింది. అంటే 136,363 మందికి వ్యాక్సిన్ ఇస్తే ఒకరికి ఈ TTS కేసెస్ రిపోర్ట్ అయినట్టు. ఈ 1 in 1,36,363 అనేది గుర్తుపెట్టుకోండి. దీని గురించి మనం మాట్లాడుకుందాం. 15th March 2021 కొన్ని యూరోపియన్ కంట్రీస్, రఫ్గా మనం ఒక 15 కంట్రీస్ అని చెప్పుకోవచ్చు, వీళ్ళు ఇలా బ్లడ్ క్లాట్ అయ్యి చనిపోయిన కేసెస్ రిపోర్ట్ అయిన తర్వాత టెంపరీగా ప్రికాషనరీ మెజర్ కింద ఈ ఆస్ట్రాజెనెకా కోవిడ్-19 వ్యాక్సిన్ని వాడడం ఆపేశారు. కొన్ని యూరోపియన్ కంట్రీస్ ప్రికాషనరీ మెజర్ కింద ఈ ఆస్ట్రాజెనెకా కోవిడ్-19 వ్యాక్సిన్ వాడడం ఆపేసిన తర్వాత వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రంగంలో దూరింది. 17th March 2021 వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. కోవిడ్-19 వ్యాక్సిన్ వల్ల వేరే ఇల్నెస్ లేదా వేరే ఇష్యూస్ రిలేటెడ్ డెత్స్ని మనం ఆపలేము. ఈ TTS అనేది ప్రపంచంలోనే 3rd మోస్ట్ కామన్ కార్డియోవాస్కులర్ డిసీజ్. ఇది ఎగ్జాక్ట్గా కోవిడ్-19 వ్యాక్సిన్ వల్లనే వచ్చిందని మనం చెప్పలేము. పెద్ద ఎత్తున ఇలా వ్యాక్సినైజేషన్ జరిగినప్పుడు ఇమ్యునైజేషన్ కారణంగా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ మనం చూస్తాం, కానీ ఈ సైడ్ ఎఫెక్ట్ ఎగ్జాక్ట్గా కోవిడ్-19 వ్యాక్సిన్ వల్ల వచ్చిందని మనం చెప్పలేము. యాజ్ ఆన్ 17th March 2021 ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రిస్క్ అండ్ బెనిఫిట్స్ని కన్సిడర్ చేసిన తర్వాత ఈ ఆస్ట్రాజెనెకా కోవిడ్-19 వ్యాక్సిన్ని వాడడానికి రికమెండ్ చేసింది. బ్రిటిష్ అండ్ యూరోపియన్ రెగ్యులేటర్స్ ఈ ఆస్ట్రాజెనెకా కోవిడ్-19 వ్యాక్సిన్ వాడడం వల్ల రేర్ బ్లడ్ క్లాట్ కేసెస్ రిపోర్ట్ అయినాయి అని కన్ఫర్మ్ చేసిన తర్వాత కొన్ని కంట్రీస్ ఈ ఆస్ట్రాజెనెకా కోవిడ్-19 వ్యాక్సిన్ని వాడడం సస్పెండ్ చేసింది. ఇంకొన్ని కంట్రీస్ ఏజ్ రిస్ట్రిక్షన్ పెట్టింది. అమెరికాలో కూడా వ్యాక్సిన్ తీసుకున్న కొంతమందిలో ఇలా బ్లడ్ క్లాట్ కేసెస్ రిపోర్ట్ అయిన తర్వాత April 13, 2021 రోజు అమెరికా కూడా ఈ J&J వ్యాక్సిన్ తీసుకోవడం టెంపరీగా ఆపేసింది. ఈ J&J వ్యాక్సిన్ అనేది కంపోజిషన్ సేమ్ ఎగ్జాక్ట్గా కోవిషీల్డ్ లానే, బట్ మనం కోవిషీల్డ్లో 2 డోస్ తీసుకున్నాం కదా, ఈ J&J వ్యాక్సిన్లో ఓన్లీ 1 డోసే ఉంటుంది. ఈ అమెరికా వాళ్ళు April 14th నుండి April 22nd వరకు బాగా అనలైజ్ చేసి ఒక కంక్లూజన్కి వచ్చారు. 23rd April 2021 రోజు FDA ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఎగ్జాక్ట్గా WHO ఎలా స్టేట్మెంట్ ఇచ్చిందో ఇది కూడా అలాగే ఇచ్చింది. రిస్క్ అండ్ బెనిఫిట్స్ కన్సిడర్ చేసిన తర్వాత ఈ J&J వ్యాక్సిన్ వాడడం సేఫ్ అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇన్ని అద్భుతాలు జరుగుతున్నా కానీ ఏ పొద్దు ఈ కోవిడ్-19 వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చర్ చేసే ఆస్ట్రాజెనెకా కంపెనీ ఈ కోవిడ్-19 వ్యాక్సిన్ వాడడం వల్ల TTS అనే సైడ్ ఎఫెక్ట్ వస్తుందని ఏ పొద్దు చెప్పలా. కానీ ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ April 2024లో బ్రిటిష్ హైకోర్టులో ఈ ఆస్ట్రాజెనెకా కంపెనీ వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసే 2 వ్యాక్సిన్స్ కోవిషీల్డ్ ఏకేఏ వ్యాక్సివిరియా ఈ వ్యాక్సిన్ వాడడం వల్ల రేర్గా TTS అనే బ్లడ్ క్లాట్ ఇష్యూ సైడ్ ఎఫెక్ట్ రావచ్చని కన్ఫర్మ్ చేసింది. AstraZeneca has admitted that its COVID-19 vaccine could cause a rare but deadly blood clotting condition, potentially exposing the UK pharmaceutical giant to tens of millions in lawsuits brought by loved ones of those injured or killed as a result of the jab.
This is what court documents say. అయితే ఇదే కంపెనీ 2023లో కోర్టులో ఏమని చెప్పిందంటే మేము జనరిక్గా మా వ్యాక్సిన్ వాడడం వల్ల ఇలా ఇష్యూ వస్తుందని మేము ఒప్పుకోమని చెప్పింది. కానీ అదే 2024లో ఏమో రేర్గా వచ్చే ఛాన్స్ ఉందని ఒప్పుకుంటుంది. क्या बात है सर, क्या बात है सर, क्या बात है, ये बात है. ఈ టీటీఎస్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏంటని మీరు అనుకోవచ్చు. ఈ టీటీఎస్ వల్ల రిస్క్ ఏంటంటే హార్ట్ అటాక్స్ రావడం, మల్టిపుల్ ఆర్గన్స్ డ్యామేజ్ అవ్వడం, లేదా బ్లడ్ వెయిన్స్లో లేదా ఆర్టరీస్లో బ్లాక్ అవ్వడం ఇలాంటివి జరుగుతుంటాయి. WHO ప్రకారం ఈ టీటీఎస్ ఇష్యూ అనేది వ్యాక్సిన్ వేసుకున్న 30 రోజుల లోపలే మ్యాక్సిమంగా రిపోర్ట్ అయిందని చెప్తున్నారు. అంటే ఎగ్జాక్ట్గా వ్యాక్సిన్ వేసుకున్న 30 రోజుల్లో మాత్రమే ఈ సైడ్ ఎఫెక్ట్స్ వస్తుందని మనం చెప్పలేం. 2024లో ఆస్ట్రాజెనెకా కంపెనీ వాళ్ళ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల రేర్గా ఈ టీటీఎస్ రావచ్చు అని వాళ్ళు అగ్రి అయిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారంటే 50,000 పీపుల్ వ్యాక్సిన్ తీసుకుంటే ఒకరికి ఈ టీటీఎస్ వచ్చే ఛాన్స్ ఉందని 2024లో చెప్పారు. మీకు గుర్తుంటే స్టార్టింగ్లో మాట్లాడుకున్నాం. యూరోపియన్ మెడికల్ ఏజెన్సీ 2021లో ఏం చెప్పిందంటే 1,36,363 పీపుల్ వ్యాక్సిన్ తీసుకుంటే ఒకరికి ఈ టీటీఎస్ వస్తుంది అని చెప్పింది. సో ఫ్యూచర్లో ఈ రేషియో ఎలా చేంజ్ అవుతుందో మనకు తెలియదు. ఇదంతా కాసేపు పక్కన పెడితే సిద్ధరామయ్య వేసిన కమిటీ ప్రకారం అండ్ ICMR స్టడీ ప్రకారం కూడా ఈ COVID-19 వ్యాక్సిన్కి అండ్ ఈ సడన్ హార్ట్ అటాక్ డెత్స్కి ఏం కోరిలేషన్ లేదని తెలిసింది. ఇంకా ఈ ICMR స్టడీ ఏం చెప్తుందంటే COVID-19 వ్యాక్సిన్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి ఇలాంటి సడన్ హార్ట్ అటాక్ డెత్స్ కేసెస్ చాలా తక్కువ వస్తున్నాయి COVID-19 వ్యాక్సిన్ ఎవరైతే తీసుకోలేదో వాళ్ళతో కంపేర్ చేస్తే అని చెప్తుంది. అయితే NCRB డేటా ప్రకారం 2022లో సడన్ హార్ట్ అటాక్ డెత్ కేసెస్ 12.5%కి పెరిగింది 2021 అండ్ 2020తో కంపేర్ చేస్తే. ఈ NCRB డేటాలో చిన్న గ్లిచ్ ఉంది. ఈ NCRB ఓన్లీ పోలీస్ రికార్డ్స్ డేటా మాత్రమే కన్సిడర్ చేస్తుంది. ఎవరైనా సడన్గా హార్ట్ అటాక్ వచ్చి చనిపోతే అండ్ ఆ కేసెస్ని పోలీస్కి ఎవరైనా రిపోర్ట్ చేస్తే అలాంటి రిపోర్టెడ్ కేసెస్ మాత్రమే ఈ NCRB డేటాలో వచ్చింది. అంతేగాని ఇండియా వైడ్ మొత్తంలో హార్ట్ అటాక్ డెత్ కేసెస్ని ఇది కన్సిడర్ చేయదు. ఓన్లీ పోలీస్ రికార్డ్స్ డేటా మాత్రమే ఇది కన్సిడర్ చేస్తుంది. ఈ NCRB డేటా కాకుండా COVID-19కి ముందు అండ్ COVID-19 తర్వాత మన ఇండియాలో హార్ట్ అటాక్స్ ఎన్ని వస్తున్నాయి అండ్ హార్ట్ అటాక్ వల్ల ఎంతమంది చనిపోతున్నారు అనేది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మన ఇండియాలో హార్ట్ అటాక్ స్టాటిస్టిక్స్ 1980 నుండి 2021 వరకు ఎలా ఉందో చూద్దాం. 1980లో అరౌండ్ 9,42,288 మెంబర్స్ కార్డియోవాస్కులర్ డిసీజ్ వల్ల చనిపోయారు. అదే మనం 2010లో చూస్తే ఇదే నెంబర్ లిటరలీ డబుల్ అయింది. ఇక్కడ 2010లో 20,80,537 మెంబర్స్ కార్డియోవాస్కులర్ డిసీజ్ వల్ల చనిపోయారు. COVID-19 మన ఇండియాలో ఫస్ట్ రిపోర్ట్ అయింది Jan 2020లో కాబట్టి సో 2019లో ఎన్ని హార్ట్ అటాక్ డెత్స్ అయినాయో చూద్దాం. అరౌండ్ 28,15,000 డెత్స్ అయినాయి 2019లో. 2021లో అరౌండ్ 28,73,000 డెత్స్ అయినాయి. ట్రెండ్ అనాలిసిస్ ప్రకారం హార్ట్ అటాక్ డెత్స్ COVID-19 తర్వాత 1% ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ మనం చూస్తే 2010, 2011, 2012 అండ్ 2013లో 5% ఇంక్రీజ్ ఉంది. కానీ కోవిడ్ తర్వాత ఓన్లీ 1% ఇంక్రీజే ఉంది. చాలా షాకింగ్ ఉంది కదా. COVID-19 వ్యాక్సిన్ వల్లనే ఈ హార్ట్ అటాక్ డెత్ కేసెస్ ఎక్కువ అవుతున్నాయని మనం అనుకుంటున్నాం. కానీ ఈ డేటా ప్రకారం COVID-19 వచ్చిన తర్వాత నుంచి ఇలాంటి హార్ట్ అటాక్ డెత్ కేసెస్ ఓన్లీ 1% పెరుగుతుంది. 2010 నుంచి 2015 కంపేర్ చేస్తే ప్రతి ఇయర్ 5% పెరిగితే కోవిడ్ వచ్చిన తర్వాత నుంచి ఈ పర్సంటేజ్ ఓన్లీ 1%కే ఉంది. ఎందుకంటారు? ఈ సడన్ హార్ట్ అటాక్స్కి COVID-19 వ్యాక్సిన్ రీజన్ కాకపోతే మరి ఏంటి అని మీకు క్వశ్చన్ రావచ్చు. ICMR స్టడీ ఏం చెప్తుందంటే ఈ సడన్ హార్ట్ అటాక్స్కి మెయిన్ రీజన్ ఏంటంటే లైక్ వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీలో ఎవరైనా సరే చాలా యంగ్ ఏజ్లో హార్ట్ అటాక్ వల్ల చనిపోయి ఉండడం, లేకపోతే టొబాకో, ఆల్కహాల్ అండ్ అదర్ డ్రగ్స్ కన్జంప్షన్ చేసి ఉండడం, అండ్ వాళ్ళు సడన్గా హార్ట్ అటాక్ వల్ల చనిపోయే 2 రోజుల ముందు ఇలా ఎక్సెసివ్గా ఎక్సర్సైజ్ చేసి హార్ట్కి స్ట్రెయిన్ ఇవ్వడం, ఇలాంటివి అని చెప్పేసి ICMR స్టడీ చెప్తుంది. ఇంకా ఈ కార్డియోవాస్కులర్ రిస్క్ ఫ్యాక్టర్లో లెస్ పాపులర్ నోన్ ఫ్యాక్టర్ ఏంటంటే ఇది అడిటివ్ అని. సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక డయాబెటీస్ పర్సన్ స్మోక్ చేస్తున్నాడు అనుకోండి. డయాబెటీస్ లేని పర్సన్ స్మోక్ చేసేదాంతో కంపేర్ చేస్తే డయాబెటీస్ ఉన్న పేషెంట్కి హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. అదే ఈ పర్సన్ వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీలో ఎవరైనా యంగ్ ఏజ్లో హార్ట్ అటాక్ డెత్స్ వల్ల చనిపోయి ఉంటే ఈ రిస్క్ ఫ్యాక్టర్ ఇంకా పెరుగుతుంది. అదిగాక అలాంటి పర్సన్ ఎక్కువ ఆల్కహాల్ కన్జంప్షన్ చేసినా లేకపోతే ఏదైనా సరే ఎక్సెసివ్గా వర్కౌట్ చేసినా కానీ ఈ హార్ట్ అటాక్ రిలేటెడ్ రిస్క్ ఇంకా ఎక్కువ పెరుగుతుంది. సో ఇది అడిటివ్ నేచర్ ఇది. ఇంకా ICMR స్టడీ ఏం చెప్తుందంటే ఇలా సడన్ హార్ట్ అటాక్ డెత్స్ యంగ్ పీపుల్లో ఎప్పటి నుంచో జరుగుతుంది, కానీ మనం ఇప్పుడు నోటీస్ చేస్తున్నాం అండ్ ఇది అందుకని హైలైట్ అవుతుందని ICMR స్టడీ చెప్తుంది. ఇంకాసేపు జిమ్ చేసేవాళ్ళు లేకపోతే ఏదైనా ఫిజికల్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఎందుకు చనిపోతున్నారని దాని గురించి మాట్లాడుతున్నాం. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే మిస్కాన్సెప్షన్ ఆఫ్ బీయింగ్ హెల్తీ. ఫిట్గా ఉండడానికి, ఫిట్గా కనపడడానికి చాలా ఫరక్ ఉంటుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ డైలీ జిమ్కి వెళ్తున్నాడు, చాలా ఫిట్గా ఉన్నానని ఫీల్ అయి ఉంటాడు.
కానీ అది యాక్చువల్గా ఫిట్గా ఉండకపోయి ఉండొచ్చు. ఎందుకంటే ఎవరిదో కేసు ఎందుకు నా కేసే తీసుకుందాం. నేను వారంలో 4 days a week వెళ్ళేటోని జిమ్కి అండ్ 2 kilometer రన్ ఒక 9 minutesలో కంప్లీట్ చేసేవాడిని. సో నేను చాలా ఫిట్గా ఉన్నాను ఫీల్ అయినా. కానీ నేను బ్లడ్ రిపోర్ట్ ఇచ్చినప్పుడు నాకు కొంచెం కొలెస్ట్రాల్ బాగానే ఉందని తెలిసింది. సో 6 monthsకి ఒకసారి మీరు ఇలా బ్లడ్ రిపోర్ట్ తీసుకోండి, గుడ్ కొలెస్ట్రాల్ అండ్ బ్యాడ్ కొలెస్ట్రాల్ని మానిటర్ చేసుకోండి అండ్ దాని ప్రకారంగా మీ డైట్ని కొంచెం చేంజ్ చేసుకోండి. సో ఇలా చేసుకుంటే మీ కొలెస్ట్రాల్ని మీరు మానిటర్ చేసుకోవచ్చు అండ్ హార్ట్ అటాక్ రిలేటెడ్ రిస్క్ కూడా తగ్గుతుంది. మరి అసలు మనం జిమ్కి వెళ్ళకూడదా, ఫిజికల్ యాక్టివిటీని చేయకూడదా అంటే అలా కాదు. ఏదైనా సరే అతి దారుణానికి దిస్తుంది. అన్నీ మితిమితిగా చేస్తే ఏం పర్లేదు. 1 hour జిమ్ ఫైన్, 40 minutes జిమ్ ఫైన్, 2 hours 2.5 hours ఇట్స్ నాట్ ఫైన్. ఒక పర్సన్ 5 kg డంబుల్ ఎత్తుకునేటోడు ఒకేసారి 15 kg డంబుల్ ఎత్తుకొని ఎందుకు అంత ఓవర్ యాక్షన్? మనం కన్సిస్టెన్సీతో ప్రూవ్ చేసుకోవాలి, ఇలా ఇంటెన్స్ వర్కౌట్స్తో కాదు. సో కంక్లూజన్ ఏంటంటే ఈ కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి చాలా మైల్డ్ ఇంపాక్ట్ ఉంటుంది హార్ట్ అటాక్ రావడానికి, చాలా తక్కువనే చెప్పాలి. అదే కోవాక్సిన్ తీసుకున్న వాళ్ళకైతే అసలు రిస్కే లేదు హార్ట్ అటాక్కి. ఈ సడన్ హార్ట్ అటాక్ డెత్స్కి ఎగ్జాక్ట్ రీజన్ ఏంటంటే లైఫ్ స్టైల్ చేంజ్, ఫుడ్ హ్యాబిట్స్ అండ్ స్లీపింగ్ ప్యాటర్న్. అది కాక స్ట్రెస్ ఎక్కువైపోయింది మనకి. స్ట్రెస్ చాలా ఎక్కువైపోయింది భయ మనకి. ప్రతి దానికి స్ట్రెస్సే మనకి. గర్ల్ ఫ్రెండ్ ఉంటే బెస్టీతో స్ట్రెస్, గర్ల్ ఫ్రెండ్ లేకపోతే ఇంకెప్పుడు పాప పడుతుందని స్ట్రెస్, పెళ్ళి అయితే అయిపోయిందని స్ట్రెస్, కాకపోతే ఇంకెప్పుడు అవుతుందని స్ట్రెస్, జాబ్ రాకపోతే అయ్యో బాబు నాకు ఎప్పుడు వస్తుంది జాబ్ అని స్ట్రెస్, జాబ్ వస్తే ఈ జాబ్ చేయలేక చస్తున్నా అని స్ట్రెస్. ఇలా ప్రతి దానికి స్ట్రెస్ అని స్ట్రెస్ ఫీల్ అయితే హార్ట్ అటాక్ రాక హీరోని వస్తుందా మన లైఫ్లోకి? స్ట్రెస్ ఎందుకు ఈ మధ్య బాగా ఎక్కువైపోయింది అండ్ 1980s నుండి మన ప్రజెంట్ ఇప్పుడు 2025 వరకు ఈ స్ట్రెస్ లెవెల్ మన ఇండియాలో ఎలా ఉన్నింది? ఈ రిలేటెడ్ వీడియో కావాలంటే కింద కమెంట్లో లెట్స్ స్టాప్ స్ట్రెస్ అని కమెంట్ చేయండి. మంచి స్ట్రెస్ రిలీఫ్ అయ్యే ఒక స్ట్రెస్ వీడియో పెడతా. మీరు ఇక్కడ దాకా వచ్చింటే ఇది కొంచెం అవేర్నెస్ వీడియో కాబట్టి లైక్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ హరాంత్ కృష్ణ సైనింగ్ ఆఫ్.